హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆచార్య సినిమా రివ్యూ చెప్పుకోబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. డైరెక్టర్ కొరటాల శివ. ఈయన సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కథ ఒక చిన్న స్టోరీ లైన్ చుట్టే అల్లుకొని ఉంటుంది. ఇక కథనం ఒకే ఫార్మాట్లో సాగుతుంది. ఇందులో ఎలాంటి చిక్కుముడులు ఉండవు, కానీ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ని కూడా అవి ఎంగేజ్ చేయగలిగేలా చాలా చక్కగా డిజైన్ చేసుకుంటాడు. ఆచార్య సినిమా కూడా అలాంటి కోవకి చెందిందే. ఇందులో అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయగలిగే ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించాడు. వాటిని చాలా చక్కగా తీర్చిదిద్దాడు కూడా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ధర్మస్థలి బ్యాక్డ్రాప్, మెగాస్టార్ చిరంజీవి ఇంట్రొడక్షన్ అండ్ విలన్లతో ఆయన చేసే పోరాటం, దాదాపు ఈ 3 పాయింట్ల చుట్టే ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం అల్లుకొని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయం అవుతాయి. అండ్ దెన్ మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ. ఈయన ఎంట్రీ చాలా సింపుల్గాను అండ్ స్టైలిష్గాను ఉంటుంది. ఈయన ఎంట్రెన్స్ తర్వాతే లాహే లాహే సాంగ్ పాట రావడం జరుగుతుంది. ఈ పాటలో చిరంజీవి తన సింపుల్ స్టెప్స్తోనే మరోసారి తన గ్రేస్ని చాటి చెప్పారు. ఈ పాట ముగిసాకే ధర్మస్థలిలో జరుగుతున్న చీకటి కోణాల గురించి చిరంజీవికి తెలుస్తుంది. అప్పటి నుంచే చిరు, సోను సూద్ అండ్ అతని గ్యాంగ్ని ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు ఏవైతే ఉంటాయో అవి ఫ్యాన్స్తో పాటు సాధారణ ఆడియన్స్ని కూడా మెస్మరైజ్ చేస్తాయి. ఈ వయసులో కూడా చిరు చేసే స్టంట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోవడం అండ్ ఆయన్ని అభినందించడం ఖాయం. ఒకవైపు చిరు అండ్ సోను సూద్ మధ్య పోరాటం సాగుతుండగానే నీలాంబరిగా పూజా హెగడే ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత రెజినాతో చిరు చేసిన సానా కష్టం పాట ప్రతి ఒక్కరికి స్పెషల్ ట్రీట్గా నిలవడం ఖాయం. ఇందులోనూ చిరంజీవి డ్యాన్స్ అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు. సానా కష్టం పాట తర్వాత చిరంజీవి, సోను సూద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ హాఫ్లోనే హైలైట్గా నిలుస్తాయని చెప్పడంలో సందేహమే లేదు. ఆ సీక్వెన్స్ ద్వారానే ఈ సినిమా టెంపో హై లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఇలా యాక్షన్, సరదా ఎలిమెంట్స్ అండ్ పాటలతో సాగే ఈ ఫస్ట్ హాఫ్ రామ్ చరణ్ ఎంట్రీతో ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో ఇది ప్రారంభమవుతుంది. అతనికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఒక్కొక్కటిగా రివీల్ అవుతుంటాయి. అలాగే నీలాంబరితో అతని రొమాంటిక్ ట్రాక్ సాగుతూ ఉంటుంది. వీళ్ళ రొమాంటిక్ ట్రాక్ సజావుగా సాగుతున్న క్రమంలో ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూస్తుంది. అప్పుడే రామ్ చరణ్ నక్సలైట్గా మారుతాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీన్లు అండ్ డెవలప్మెంట్ తర్వాత రామ్ చరణ్ అండ్ చిరంజీవి మొదటిసారిగా కలుసుకుంటారు. ఇక అప్పటి నుంచి దేత్తడి పోచమ్ముగుడి అన్నట్టుగా ఈ సినిమా హై లెవెల్కి వెళ్ళిపోతుంది. చిరు చరణ్ల మధ్య వచ్చే ప్రతి సీన్ థియేటర్లో పండగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఫైట్ సీక్వెన్స్ కానీ, వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ ఎలిమెంట్స్ కానీ అండ్ అలాగే పాటలో వీళ్ళిద్దరూ చేసిన డ్యాన్స్ కానీ ఇరగదీసేశారు. ముఖ్యంగా భలే భలే బంజారా పాట వచ్చినప్పుడు థియేటర్లలో ఎవరు కుదురుగా కూర్చోలేరు. తండ్రి కొడుకులు తమ అదిరిపోయే స్టెప్స్తో ఆ థియేటర్ని దద్దరిల్లేలా చేశారు. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్కి చేరుకుంటున్న క్రమంలో ఎవ్వరు ఊహించని ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ తర్వాత ఈ సినిమా భారీ ఫైట్లతో ముగుస్తుంది. ఈసారి కొరటాల శివ అర్ధంతరంగా కాకుండా ఒక సంపూర్ణమైన క్లైమాక్స్తో ఈ సినిమాని ముగించాడని చెప్పుకోవచ్చు. నటీనటుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్లాగే తన గ్రేస్తో, తన యాక్టింగ్తో అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈసారి చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సిద్ధాగా రామ్ చరణ్ కూడా దుమ్ము దులిపేశాడు. ఈసారి కూడా అతడు తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి యాక్టర్గా తన సత్తా చాటుకున్నాడు. నీలాంబరిగా పూజా హెగడే ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఆమె పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ చాలా ప్రాధాన్యం కలిగి ఉన్నది. మిగతా నటీనటుల విషయానికి వస్తే అందరూ తమ తమ పాత్ర మేరకు బాగానే నటించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి విజువల్ కూడా చాలా గ్రాండియర్గాను, కనుల విందుగాను ఉంది. మణిశర్మ అందించిన పాటలైతే ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఆర్ట్ వర్క్ కూడా అదిరిపోయింది. ఆ ధర్మస్థలి సెటప్ ఏదైతే ఉందో నిజంగా చాలా సూపర్గాను, చాలా రియలిస్టిక్గా అనిపించేలా ఉంటుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు చూస్తే భారీ ఖర్చు పెట్టారని అర్థమవుతుంది. ఇక దర్శకుడు కొరటాల శివ విషయానికి వస్తే ఆయన ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ని చాలా పుష్కలంగా అయితే పెట్టాడు, కానీ
కథాకథనాల విషయంలోనే చాలా కేర్ తీసుకోవాల్సింది. బహుశా కథ విషయంలో ఆయన ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేదని చెప్పుకోవచ్చు. అలాగే కథనం కూడా మరీ ఫ్లాట్గా ఉండడం వల్ల సినిమా సింపుల్గానే సాగిపోతుంది. అయితే హై మూమెంట్స్ మాత్రం చాలా చక్కగా డిజైన్ చేశాడు. ఏదైనా ఒక చోట సినిమాగ్రాఫ్ పడిపోతుందంటే అక్కడ ఒక మంచి ఎలివేషన్ సీన్ పెట్టి సినిమాని మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చాడు. సో ఈ విషయంలో కొరటాల శివ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కానీ కథాకథనాల విషయాల్లో మాత్రం ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే చాలా బాగుండేది. సో దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ ఆచార్య. ఇంతటితో నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దబేలుమని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.